క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. కీర్తన గ్రంథం 141వ కీర్తన, దావీదు రచన. ఇది మన ధ్యానాంశంగా ఉంది. సాధారణంగా శత్రువు చేతిలో పడకుండా నన్ను రక్షించమని, కాపాడమని ప్రార్థిస్తూ వచ్చాడు. గత అధ్యాయంలో మనం చూసాం. అయితే తను పాపములో పడిపోకుండా, తన మనసులో పాపమునకు చోటు కలగకుండా, తను దేవుని ద్వారా కాపాడబడేట్టుగా ఈ అధ్యాయంలో ప్రార్థిస్తున్నాడు. 3-4 వచనాలు చూడండి. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. బైబిల్లో చాలా సందర్భాల్లో ఆ దేవుని ప్రజల లేదా భక్తుల యొక్క నోటికి దేవుడు ఎలాగో తోడుగున్నాడో అనేక సందర్భాలు మనం చూడగలుగుతాం. నిర్గమకాండంలో తన ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించమని దేవుడు మోషేకి చెప్పినప్పుడు, మోషే పదే దేవుని యొద్ద నివారిస్తూ తను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను సరిగా మాట్లాడలేను, వాక్చాతుర్యం గలవాన్ని కాదు, నేను నత్తి గలవాన్ని అంటూ అడ్డు చెబుతూ వచ్చాడు. అందుకు దేవుడు మోషేతో అన్నాడు, నిర్గమకాండం 4వ అధ్యాయంలో 10-12 వచనాలు మనం గమనిస్తే, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాణ్ణి కానీ, చెవిటివాణ్ణి కానీ, దృష్టి గలవాణ్ణి కానీ, గుడ్డివాణ్ణి కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీకు నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా తను బాలుడుగా ఉన్న రోజుల్లోనే దేవుడు అతన్ని దర్శించి దేవుని ప్రవక్తగా పిలుపునిస్తున్నప్పుడు, అయ్యో నేను బాలుడను, నేను సరిగా మాట్లాడలేడని నివారిస్తూ వచ్చాడు కదా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకు, విరగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకును, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. స్వతహాగా మాకు చేత కాదు, ఆ వాక్చాతుర్యం, ఆ శక్తి మాకు లేదు అన్నప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరుస్తూ వచ్చాడు, వారికి బలమిస్తూ వచ్చాడు. ఇక ప్రవక్త అయిన యెషయా అనుభవం మనం చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దైవ దర్శనం కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా ఇలాగ విలపిస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నేనున్నాను అని. ఈ సందర్భంలో కూడా శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతూ తీసిన నిప్పును చేత పట్టుకొని యెషయా అంటాడు, నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషం తొలగిపోయాను అనేను. ఇలాగే ఇక దానియేలు కానీ లేదా యోహాను భక్తుడు కానీ పలుమార్లు పలువురు భక్తులను దేవుడు ముట్టినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే దావీదు ఇక్కడ అడుగుతున్నది, తన నోటితో తన పెదవులతో తాను పాపం చేయకున్నట్లుగా తను కాపాడమని ప్రార్థిస్తున్నాడు. ఎంత చిన్నదైనటువంటి ఈ నోరు, ఈ నాలుక ఎంత పెద్ద పాప ప్రపంచంగా ఉందో యాకోబు భక్తుడు చాలా విశ్లేషణ, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1-8 వచనాలు. అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాము. అయితే ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకోవడానికి శక్తి గలవాడవుతాడట. నోటిని ఎలాగ అదుపులో పెట్టుకోవాలో అర్థమయ్యేట్టుగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. గుర్రము మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదం కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగున్న అవయవములలో నాలుక చిన్న అవయవం అయినా కూడా బహుగా అదిరిపడుతుందట. ఎంత చిన్న నిప్పు విస్తారమైన అడవిని కాల్చినట్టుగానే నాలుకను అంటున్నాడు. నాలుక అగ్నియే, సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుంది నాలుకే. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేది నాలుకే. ఏ నరుడును నాలుకను సాధు చేయనరట, అది మరణకరమైన విషముతో నిండి ఉంది. అంటే ఈ మాటలన్నీ కూడా భక్తుడు సంఘానికి ఒక నెగిటివ్ యాంగిల్లో చెప్పట్లేదు. అంటే ఎప్పటికీ ఇంతే, ఇది చేయజాలమని చెప్పట్లేదు, కానీ దాని అభ్యాసం చేయాలన్నది ప్రాముఖ్యమైన విషయం. ఆ నాలుక, నోరు యొక్క ప్రమాదం ఎంత గొప్పదో వివరిస్తూ, అలా ఉండకూడదు, అలా చేయకూడదు, దాన్ని అభ్యాసం చేయాలి మనం. అది సాధ్యమే. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 3వ వచనం ఉంటుంది, తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొనును, ఊరకయ్యే మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకొనును. దీని అర్థం ఏంటి? మాట్లాడకుండా ఒకడు మౌనంగా ఉండగలడనే కదా. అలాగే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సాధారణంగా మన పెద్దలు కూడా చెబుతుంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఇక భక్తుని యొక్క ప్రార్థనలో 2వ అంశం ఏంటంటే, దావీదు కీర్తన 141 కీర్తన 4వ వచనంలో, పాపము చేయవాడితో కూడా నేను దుర్నీతి కార్యములలో జొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
ఒకటి నోటిని పెదవులను కాపాడమని అడుగుతూ వచ్చాడు. రెండవది మనసు. ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ వారు నమ్మదగిన వారు కాదు, వారు ఎప్పటికీ మనం వారిని నమ్మకూడదు అంటూ ఉంటాం. మన శరీరములోనే మనము నమ్మదగనిది ఒకటి ఉంది. ఎల్లప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడెవడు. నరుల హృదయం అంట ఎప్పుడు చెడుతనంతోనే నింపబడి ఉంటుందట. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయం నందు వెర్రితనం ఉండును. ఈ మాటలు చెప్పిన వాడు ప్రసంగి. తన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని అనేకులు ప్రభు దగ్గరకు కంప్లైంట్ తీసుకుని వచ్చి ఇది అపవిత్రత కాదా అని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? నోటి ద్వారా కడుపులోకి పోవునది మనిషిని అపవిత్రపరచదు, అది తిరిగి బహిర్గతం అవుతుంది. అయితే నోటిలో నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. హృదయంలో నుండి పెదవుల ద్వారా బయటకు వచ్చే మాట ప్రతిదీ అపవిత్రపరుస్తుంది మనుషుల్ని. మరి నోటిని, నాలుకను, ఈ హృదయాన్ని, మనస్సును ఎలా సాధన చేయాలి, ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి? ఇదిగో సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 20 నుండి 23 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనము. దొరికిన వానికి అది జీవమును, బాగా వినండి, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. ఆయన మాటలు వినడం ద్వారా, ఆయన వాక్యమునకు చెవియొగ్గడం ద్వారా, ఆయన వాక్యమును హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా అది సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలిగిస్తుందట. అది మనకు జీవమై ఉంది. కీర్తన 119లో అన్నట్టుగా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏ దురభిమాన పాపములో పడకుండా దేవుని ఆత్మ మిమ్మల్ని కాపాడును కాక. క్రీస్తు రాకడ దినమునకు మిమ్మల్ని భద్రం చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.